నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'మనసా స్మరమే' పార్ట్ 82తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఫోన్ కట్ చేశాక నిన్ను నా దరి చేరకుండా ఆపేస్తున్న కారణం ఏమై ఉంటుందవని? అమ్మమ్మ అన్నట్టు నాకేదైనా అవుతుందని ఆలోచిస్తున్నావా? అదే అయితే నువ్వు నాకు దూరం అయితే నాకేదైనా అవుతుంది కానీ దగ్గరైతే కాదురా. ఆల్రెడీ 15 రోజులైపోయాయి. కానీ నీలో కొంచెం కూడా నా అభి అనే ఆలోచన రాలేదు. ఎందుకు? నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా? లేక నేను నీకు నమ్మకం కలిగించడంలో విఫలమయ్యానా? తెలియడం లేదు. నేను వద్దనుకున్న వాళ్ళేమో నన్ను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నేను కావాలని కోరుకున్న నువ్వేమో నా నుంచి దూరంగా పారిపోవాలని చూస్తున్నావు. ఎందుకవని? ఈ వయసులో నీకు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఉండాలి అలాగే అనే ఆలోచన ఏ కారణం వల్ల వచ్చింది? రేపొకసారి అవని నాన్నగారిని ట్రీట్ చేసి ఆయన్ని కలవాలి. అసలు ఆయన కండిషన్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అందుకే కుటుంబ బాధ్యత కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుందా తెలుసుకోవాలి అని అనుకుంటాడు అభి. అభి ఆలోచనలో ఉండగానే అభి ఫోన్ మోగుతుంది. అది రవి నుంచి కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు రవి అంటాడు. అరే, వాళ్ళు నవీన్ని కలిశారు నిన్న. మళ్ళీ అప్పటి నుంచి రూమ్లోనే ఉన్నారు. ఏం మాట్లాడారో తెలియడం లేదు. వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే బెస్ట్ ఏమో అని అంటాడు రవి. లేదు రవి, ఆ ముఖేష్ గారు రావాలి ఇక్కడికి. వచ్చేలా మనమే చేయాలి అంటే వాళ్ళని అలాగే వదిలేయాలి. నవీన్ వీళ్ళకి నా మీద పగతో తప్పకుండా హెల్ప్ చేస్తాడు. వాడిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండు. ముఖేష్ నా మీద అటాక్ చేయడానికి వస్తే చాలు, వాడిని ఆ వంకతో లాక్ చేసి నిజాలు బయటికి లాగొచ్చు అని అంటాడు అభి. రిస్క్ అవుతుందేమో అభి. రిస్క్ చేయకపోతే కొందరి నుంచి ఎప్పటికీ నిజాలు బయట పెట్టించలేం రవి. పోలీస్ అయ్యుండి నువ్వు ఆ మాట అంటే ఎలా? అలా అని కాదభి, నువ్వు అనవసరంగా ఈ గొడవల్లో పడతావు అని నా ఆలోచన. తప్పదు, నేను వాడిని వదిలేసినా వాడు వదలడు కదా. అనవసరంగా ఒక మంచి మనిషి ప్రాణాలు తీశాడు వాడు. ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తున్నాడు. అలాంటి వాడిని వదిలేస్తే ఎంతమంది బలవుతారో తెలియదు రవి. పైగా సూర్య ప్రాణాలు తీసినందుకు వాడు ఎలా అయినా శిక్ష అనుభవించాలి. వాళ్ళిద్దరి ప్రతి కదలిక వాచ్ చేస్తూ ఉండు అని చెబుతాడు అభి. సరే అని ఫోన్ కట్ చేస్తాడు రవి. అన్ని పనులు పూర్తి చేసి మా దేవి గారిని పెళ్లి చేసుకొని 1 నెల ఎటైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాడు అభి. అవని పడుకొని ఆలోచిస్తుంటే అను గారు మళ్ళీ సాంగ్స్ పెడతారు. ఈసారి హార్ట్ బ్రేకింగ్ సాంగ్స్ పెడతారు అను గారు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అంటూ సాంగ్స్ వచ్చేసరికి అవనికి చిర్రెత్తుకొచ్చి ఫోన్ తీసుకొని ఆఫ్ చేసి, నీ వయసేంటి, నువ్వు వినే పాటలేంటి అని అడుగుతుంది కోపంగా. నిన్న చెప్పాను పాటలు వినడానికి వయసుతో సంబంధం లేదు అని. అసలే నా ఫ్రెండ్ తన ప్రియురాలు కారణం చెప్పకుండా దూరం పెడుతుందని బాధలో ఉన్నాడు అంటూ ఫోన్ లాక్కొని, నాకు నచ్చినవి వింటాను, నీకెందుకు, నువ్వెప్పుడు ముసలమ్మలా పడుకో అని మళ్ళీ పాట పెడుతుంది అను. ఆ అని ఇరిటేట్ అవుతూ దుప్పటి ముసుగు వేస్తుంది అవని. అను గారు నవ్వుకుంటూ కాసేపు అవనిని ఇరిటేట్ చేసే పాటలన్నీ పెట్టి తర్వాత పడుకుంటారు. అభి అనుకున్నట్టుగానే తర్వాత రోజు డాక్టర్ కిరణ్ని మీట్ అవుతాడు. ఎంత పెద్ద పర్సన్ అయినా పేషెంట్ వివరాలు చెప్పడం కరెక్ట్ కాదని తెలుసు కనుక కిరణ్ అదే చెబుతాడు. ఇక తప్పక తనకి మొత్తం విషయం వివరించి ఈ విషయం బయటికి రాకూడదని చెప్పి అవని ఫాదర్ కండిషన్ గురించి అడుగుతాడు అభి. కిరణ్ అవని ఫాదర్ గురించి చెబుతాడు. అంతా విన్న అభికి, అంటే అతను ఎక్కువ కష్టపడకూడదు కాబట్టి ఇది కుటుంబాన్ని పోషించాలని వెళ్ళొద్దనుకుంటుందా అని అనుమానం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు అని చెప్పి అభి బయటకు వస్తాడు. కారులో కూర్చున్న అభికి అదే నిజమైతే నా మీద తనకి నమ్మకం లేదా అనుకుంటాడు అభి. ఆ విషయంలో అవనికి భరోసా రావాలని డిసైడ్ అయి
అవని ముందే భవితో అదే విషయం మాట్లాడతాడు. పెళ్ళయ్యాక కూడా నీ శాలరీ మొత్తం మీ ఫ్యామిలీకి ఇచ్చేయమని, అవసరమైతే తను పెద్ద కొడుకుగా మారుతానని అవని ముందే అవనికి అర్థమయ్యేలా చెబుతాడు ఫోన్లో. అంతా విన్న అవని రియాక్షన్ ఏమిటో అర్థం కాలేదు అభికి. ఎప్పట్లాగే ఉంది. దాంతో ఇంకా అనుగారు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనుకున్నాడు అభి. అభి అవనితో ఒక బాస్ లాగా మాత్రమే మాట్లాడుతున్నాడు. అంతకు మించి అసలు ఏమీ మాట్లాడడం లేదు. అవని అసలు అది తట్టుకోలేక తనలో తానే నలిగిపోతుంది తప్ప బయటపడడానికి ఇష్టపడడం లేదు. ఇంట్లో మాత్రం కోమలి తన ప్రయత్నాలు తాను చేస్తూ రోజు ధను గారితో తన్నులు తింటూనే ఉంది. ముఖేష్ మనుషులు నవీన్ని కలిసి నవీన్ కోరిక మేరకు ఒక ఫోన్ పోలీసులకి తెలియకుండా నవీన్కి ఇస్తారు. ఒక 2 రోజుల్లో అతని గురించి పూర్తి వివరాలు మీ బాస్తో మాట్లాడతానని చెబుతాడు నవీన్. ఓకే అని వాళ్ళు వెళ్ళిపోతారు. నవీన్ ఎవరికో ఫోన్లు చేసి ఏదో తెలుసుకుంటాడు. 2 రోజుల తర్వాత నవీన్ని కలిసిన ముఖేష్ మనుషులు నవీన్ కోరిక మేరకు ముఖేష్తో మాట్లాడించారు. నవీన్ చెప్పింది విని ముఖేష్ ముంబై నుండి హైదరాబాద్ రావడానికి రెడీ అయ్యాడు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. ముఖేష్ విషయం తెలిసిన ముంబై ఏసీపీ అభికి ముఖేష్ హైదరాబాద్ రావడానికి రెడీ అయ్యాడు అని చెబుతాడు. రవి ప్రతి నిమిషం ముఖేష్ మనుషుల కదలికలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఒకవైపు ఏసీపీ, ఇంకోవైపు రవి ముఖేష్ ప్రతి కదలికను ప్రతి క్షణం వాచ్ చేస్తూనే ఉన్నారు. అసలు నవీన్ ఏం చెప్పాడు అంటే ముఖేష్కి, నవీన్ అప్పటికే అభి ఆఫీస్లో ఉన్న నవీన్కి ఫ్రెండ్గా ఉండే ఒకడికి ఫోన్ చేసి అతని ద్వారా ఆఫీస్ విషయాలు మొత్తం తెలుసుకున్నాడు. అవనికి పిఏ పోస్ట్ ఇచ్చాడని, తన క్యాబిన్లోనే పెట్టుకున్నాడని తెలుసుకున్న నవీన్, ఈ అభిరామ్ ఏంటి అవని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, మనకిది ఉపయోగపడే సిచ్యువేషన్లా ఉంది అని అనుకుని ముఖేష్కి తన ప్లాన్ చెప్పాలని ఫోన్ చేస్తాడు. ముఖేష్ మనుషులు ముఖేష్కి ఫోన్ చేస్తారు. హలో అన్న, ఆ అభిరామ్ గురించి ఇక్కడ అతనికి ఉన్న ఒక శత్రువు ఏదో చెబుతా అంటున్నాడు, ఒకసారి మాట్లాడండి అన్న అని ఫోన్ నవీన్కి ఇస్తాడు. హలో అంటాడు ముఖేష్. అభిరామ్కి బలహీనతలు ఏమీ లేవు. అతను చాలా తెలివి ఉపయోగిస్తాడు. అతన్ని మరి ఎలా ఎదుర్కొంటారు మీరు అని అడుగుతాడు నవీన్. ఏదో ఒక బలహీనత ప్రతి మనిషికి ఉంటుంది, అది లేనివాడంటూ ఉండడు అని అంటాడు ముఖేష్. అతను బలహీనత ఒకటే, అన్యాయం జరుగుతుందంటే ఎవరినైనా కాపాడడానికి ముందు వెనక ఆలోచించకుండా వచ్చేస్తాడు. మనం అదే వాడుకోవాలి చెబుతాడు నవీన్. అంటే అంటాడు ముఖేష్. అతను ఈ మధ్య అతని ఆఫీస్ స్టాఫ్ ఒక అమ్మాయిని సేవ్ చేయడం కోసం నన్ను, నాకు హెల్ప్ చేసిన వారిని కొట్టి హాస్పిటల్ బెడ్ ఎక్కించాడు. ఇప్పుడు అదే అమ్మాయిని పిఏగా పెట్టుకున్నాడంట. అంటే ఆ అమ్మాయి అంటే అతను కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అర్థం. మనం ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వాడిని దెబ్బ కొట్టాలి అని అంటాడు నవీన్. అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమని మా వాళ్ళకి చెప్తాను అని అంటాడు ముఖేష్. అంతలేదు, కిడ్నాప్ చేసే అవకాశం మీ వాళ్ళకి ఇస్తాడు అనుకుంటున్నారా ఆ అభిరామ్? అంటే మరేం చేయాలంటాడు ముఖేష్. అదెవరు పడితే వాళ్ళు చేసేది కాదు, మీరు రావాలి. వచ్చాక నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారం వెళ్తే అభిరామ్ని నీ దగ్గరికి రప్పించుకోవచ్చు అని చెబుతాడు నవీన్. ముఖేష్ 2 నిమిషాలు ఆలోచించి ఓకే, నేను తొందరలోనే వస్తాను అని అంటాడు. నవీన్ మాటలు విని వాడి గోయి వాడే తీసుకుంటున్నాడని ముఖేష్కి ఆ క్షణం తెలీదు. ముఖేష్ వస్తాననగానే నవీన్ మొహంలో కన్నింగ్ స్మైల్ వస్తుంది. ముఖేష్కున్న పలుకుబడితో తను హాస్పిటల్ నుంచి తప్పించుకోవడం కానీ లేదా కేసు లేకుండా చేసుకుందామని నవీన్ ప్లాను. అలా చేసుకొని అవనిని ముఖేష్ ద్వారా తన దగ్గరికి తెచ్చుకోవాలి. ముఖేష్ అభిరామ్ సంగతి చూసుకుంటే తను అవని పని చూసుకోవచ్చని కన్నింగ్ ప్లాన్తో ఉన్నాడు నవీన్. అందుకే ముఖేష్ని వీలైతే ఇక్కడి నుంచి నన్ను తప్పించడం కానీ లేదా మీ పలుకుబడి ఉపయోగించి నాకు బెయిల్ వచ్చేలా చేయండి అని అడుగుతాడు నవీన్. నవీన్కి తెలుసు పని అయిపోతే ముఖేష్ తనని లెక్క కూడా చేయడు అని. అందుకే
ముందు తన కేసు నుంచి బయటపడడానికి ముఖేష్ని వాడుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. అభిరామ్ని ఏదో చేయాలన్న కోరికతో ముందు వెనక ఆలోచించకుండా నవీన్ మాటలు గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్నాడు ముఖేష్. నవీన్ని తప్పిస్తే లేనిపోని రిస్క్ అని తన లాయర్తో మాట్లాడి చట్టంలో లొసుగులు వాడుకొని నవీన్ని బెయిల్పై బయటికి తీసుకొచ్చి తన పని పూర్తవగానే బెయిల్ రద్దు చేయించొచ్చని ముఖేష్ ప్లాన్ వేశాడు. ఆ పని మీద ఉన్నాడు ముఖేష్. అదే టైంలో భవి ద్వారా సూర్య ఆ కంపెనీ పెట్టి 15 సంవత్సరాలు పూర్తవుతున్నాయని, సూర్య పుట్టినరోజునే కంపెనీ ఓపెన్ చేసిన రోజని తెలుసుకొని అది స్థాపించిన డేట్ చూసి ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ లాగా చేయాలని డిసైడ్ అయ్యాడు అభి. అది ఇంకా 2 రోజులే ఉండడంతో స్టాఫ్ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాడు అభి. యానివర్సరీ ఫంక్షన్ చేస్తున్నామని, సూర్య జ్ఞాపకార్థంగా ఏ బ్రాంచ్లో ఆ బ్రాంచ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారని, మనం కూడా ఇక్కడ చిన్న ఫంక్షన్లా చేసుకుంటున్నామని చెబుతాడు. పార్టీ అంటే ఎవరొద్దంటారు? అంత సంతోషంగా ఓకే అంటారు. ఓకే, ఎలాగో ఆ రోజు సాటర్డే కాబట్టి ఆ రోజు ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ అని చెబుతాడు అభి. వినయ్కి దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోమని చెబుతాడు. అవని డల్గా అంతా వింటూ కూర్చుంటుంది. లావణ్య అవని దగ్గరకు వచ్చి, అవని ఏంటంత డల్గా ఉన్నావు? పైగా ఒక వారం నుంచి చూస్తున్నాను, అసలు మాట్లాడడం లేదు మాతో కూడా అని అడుగుతుంది. ఏం లేదు లావణ్య, వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే అని చెబుతుంది అవని. ఆహా, నీ మొహంలో ఎందుకో దిగాలుగా ఉంది, మీ ఆయన మీద బెంగ పెట్టుకున్నావా అని అల్లరిగా అడుగుతుంది లావణ్య. లావణ్య ఎలా అడిగినా అవని నిజంగానే అభి మీద బెంగలాగే పెట్టుకుంది. లావణ్యకి నిజం చెప్పలేక చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. సరే సరే, పార్టీకి ఈసారి ఏం డ్రెస్ వేసుకుంటున్నావు అని అడుగుతుంది లావణ్య. ఏమో లావణ్య, ఆ క్షణం ఏదనిపిస్తే అదే వేసుకుంటాను అని చెబుతుంది అవని. సరే మరి అని లావణ్య లంచ్ బ్రేక్ అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు బుర్ర పని చేయకుండా ఉంటే ఈయన గారు మాత్రం పార్టీలు పెడుతున్నారు అని తిట్టుకుంటుంది అవని. లోపలికి వచ్చిన అవనితో, అవని, వినయ్తో కలిసి పార్టీ ఏర్పాట్లు నువ్వు కూడా చూడు అని చెబుతాడు అభి. అలాగే సార్ అని అంటుంది. నేను రేపు వేరే బ్రాంచ్కి వెళ్ళాలి, ఇక్కడికి రాను. నా షెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసేసి నువ్వు వినయ్ కలిసి ఏం చేయాలి అని డిసైడ్ అయ్యి అలా చేయండి పార్టీ ఏర్పాట్లు అని తను వర్క్లో బిజీ అయిపోతాడు అభి. ముఖేష్ లాయర్ సోమవారం వరకు పని అవ్వదని చెప్పడంతో ముఖేష్ విసుగ్గా అప్పటి వరకు ఏం చేయాలి, ఇంకా 4 రోజులుంది అని చిరాకు పడతాడు. తప్పదు సార్, అతని మీద ఉన్న కేసుకి బలమైన కారణాలున్నాయి. మనకు అనుకూలంగా ఉండే అతను ఊరు వెళ్ళాడు, అతను సోమవారం వస్తాడు, అతను రాగానే పని అయిపోతుంది అని చెబుతాడు లాయర్. సరే, ఏదో ఒకటి చేయండి అని ఫోన్ కట్ చేసి, వాడికి బెయిల్ వచ్చాక వెళ్తాను, ఇప్పుడు వెళ్ళి అక్కడ నేను చేసేదేముంది అనుకుని ప్రయాణం వాయిదా వేస్తాడు ముఖేష్. నవీన్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు ముఖేష్. ఓకే ముఖేష్ గారు, నేను బయటికి రాగానే మన ప్లాన్ అమలు చేద్దాం అని అంటాడు నవీన్. సరే అని ఈ 4 రోజులు బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. నా మీద ఆల్రెడీ నిఘా ఉంచే ఉంటారు. ఇప్పుడు నేను ముంబై నుండి వెళ్ళాలి అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ అనుకున్న పని ఫినిష్ చేయాలి అనుకుని ఈలోపు తన గ్యాంగ్ని హైదరాబాద్ పంపించే పనిలో పడ్డాడు ముఖేష్. కథ కొనసాగుతుంది. మరి ఈ పార్టీలో ఏం జరగబోతుంది? అవని తన బెంగని పోగొట్టుకోవడానికి ఏమైనా చేయబోతుందా, లేదా అభి తన మనసులో మాటని తెలుసుకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.